టెన్షన్ ఉంటుంది. సారీ, ఏంటంటే మా హీరో అని ఒక అనంతపురం ఎమ్మెల్యే ప్రసాద్ గారు చాలా మాట్లాడినారు. మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు ఆ మాటలు. కానీ తెలుగుదేశం పార్టీ అనేది మహిళలకి చాలా గౌరవించే పార్టీ అండి. అలాంటి తెలుగుదేశం పార్టీలో ఉండే కోడలు అంటే రామారావు గారి కోడల్ని అదే ఎమ్మెల్యే, అదే పార్టీలో ఎమ్మెల్యే విమర్శిస్తే మేము అడిగేది ప్రసాద్ గారిని సారీ అడగటం లేదండి. ప్రసాద్ గారిని పార్టీలో నుంచి సస్పెండ్ చేయాలండి. మేమందరం తెలుగుదేశమే, ఇక్కడ ఉండే వాళ్ళంతా తెలుగుదేశమే, మా హీరో కూడా తెలుగుదేశమే. అలాంటి కోడల్ని తిట్టిన మనిషిని వీళ్ళు సస్పెండ్ చేయకుండా ఇంకా వెయిట్ చేస్తున్నారండి. మేము చంద్రబాబు నాయుడు గారికి కానీ మన హోమ్ మినిస్టర్ అనిత గారికి రిక్వెస్ట్ చేయటం ఏంటంటే, మహిళలకు గౌరవించే పార్టీలో అదే ఇంటి కోడలకి అవమానం జరిగినప్పుడు ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నారో మాకు అర్థం కాలేదు. దయచేసి దీని గురించి పెద్దలు వాళ్ళని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి. ప్రసాద్ గారు సారీ మాకు అక్కర్లేదు, అయిపోయింది, అతను సస్పెండ్ చేయాలి. మా రిక్వెస్ట్ అది. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు కావూరు కృష్ణ, విజయవాడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండి. దగ్గుబాటి ప్రసాద్, ఖబర్దార్, నీలాంటి నోరు అదుపులో లేనటువంటి మాటలు మాట్లాడావు. నందమూరి శాలిని అమ్మగారి మీద నువ్వు మాట్లాడలు సభ్య సమాజం చేదరించుకునే విధంగా చాలా వికృతంగా మాట్లాడావు. నువ్వు మాట్లాడే మాటలు ఇక చాలించి ప్రజాస్వామ్యంలో నువ్వు వచ్చి క్షమాపణ చెప్పటం కాదు, పెద్దలు చెప్పినట్టు నిన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. చాలామంది అంటుంటారండి, కర్ర ఇరగలేదు పాము చావలేదని. ఇప్పుడు కర్ర మీ చేతిలోనే ఉంది, పాము మీ చేతిలోనే ఉంది. ఎక్కడ ఇరగొడతారో ఎక్కడ చావగొడతారో చూద్దాం. అది కూడా గతంలో ఇవన్నీ విన్నావు. మరి ఇప్పుడు వారం రోజుల నుంచి ఇదే జరుగుతుంది. మరి మీరు ఇరగొడతారా చావగొడతారా? ఇది కనుక జరగకపోతే కనుక త్వరలో ఏమవుతుందో మీరంతా చూస్తారు. ఇక నుంచి ఎన్టీఆర్ యువ సైన్యం త్వరలోనే మీ ముందుకు రాబోతుంది ప్రజాస్వామ్యంలోకి. జై హింద్, జై ఎన్టీఆర్. నా పేరు రాయుడు బాబ్జీ, తూర్పుగోదావరి జిల్లా. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారి మనవడు, తెలుగుదేశం పార్టీ రథసారథి శ్రీ నందమూరి హరికృష్ణ గారి తనయుడు అయిన మా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారిపై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే శ్రీ దగ్గుబాటి ప్రసాద్ గారు చేసిన అనుచిత వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఆయన్ని సస్పెండ్ చేయాలి, ఎందుకంటే ఇప్పటికే సస్పెండ్ చేయాలి. ఎన్టీఆర్ గారిపై గత 15 సంవత్సరాల నుంచి కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చాలా తీవ్రమైన పదజాలతో దూషించడం జరిగింది. ఇది కంటిన్యూ అవుతుంది. దీనికి పులి స్టాప్ పెట్టకపోతే ఎన్టీఆర్ అభిమానుల యొక్క విశ్వరూపాన్ని, మా యొక్క సహనాన్ని మీరు చూశారు. ఇంకా మీ విశ్వరూపం, సహనం అన్నీ చచ్చిపోయి ఉన్నాం. మేము ఏ విధమైన ముందుకెళ్లాలో కూడా మేమన్నీ ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాం. దయచేసి మాకు పార్టీ ఎంత ముఖ్యమో నందమూరి కుటుంబం కూడా అంతే ముఖ్యం. ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీలో ఎటువంటి ఇబ్బంది రాకూడదనేసి ఎన్టీఆర్ గారిపై ఎటువంటి వ్యాఖ్యలు చేసినా కూడా మేము చాలా స్పందించకుండా ఉన్నాం. అలాంటిది హరికృష్ణ గారి భార్యను కూడా దూషించడం జరిగింది. ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి, ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం, అది మన పార్టీలో ఉండి చేయడం అనేది చాలా బాధాకరం. మీరు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, తెలుగుదేశం పార్టీకి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాలు ఏ విధంగా అయితే ఉన్నాయో ఎన్టీఆర్ వెనకాల కూడా అవే కులాలు ఉన్నాయి. అందును కాబట్టి మీరందరూ కూడా దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీలో మేము కూడా ఉన్నాం. ఆ తెలుగుదేశం పార్టీకి నాయకులు మేము చెప్తున్నాం, దయచేసి మన కుటుంబం సమస్యను మనం పరిష్కరించే విధంగా చెయ్యండి. ఆ దగ్గుబాటి ప్రసాద్ గారు అనే అతన్ని వెంటనే సస్పెండ్ చెయ్యండి. లేకపోతే మేము చేసే నిరసన కార్యక్రమాలు కానీ, లేదంటే రాష్ట్ర రోకోలు కానీ, లేదంటే అనంతపురం పిలుపు కూడా మేము సిద్ధం చేస్తున్నాం. దయచేసి మనకి ఎటువంటి విభేదాలు వద్దు. తెలుగుదేశం పార్టీ, నందమూరి కుటుంబం ఒకటే. దయచేసి ఆ దుర్గా ప్రసాద్ గారు అనే వ్యక్తిని సస్పెండ్ చేయండి. జై ఎన్టీఆర్.
దీనికి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి ప్రెస్ వాళ్ళు. ఆదోని కేఎం ముజీబ్ నా పేరు. ఆదోని, కర్నూలు జిల్లా ఆదోని ముజీబు, స్టేట్ కన్వీనర్ని. బాబు గారితో, మా ఎన్టీఆర్ గారికి మేము బాబు గారు అని పిలుస్తాము. దాదాపు 25 ఏళ్ళ నుంచి ఆయనతో కలవడం జరిగింది. ఆ రోజుకి ఈ రోజుకి ఆయన మాతో ఎలా ఉంటాడంటే మాటల్లో చెప్పకూడదు. క్రమశిక్షణకి కేర్ ఆఫ్ మా నందమూరి అభిమానులో క్రమశిక్షణ ఏమనేది నింపి ఈరోజు క్రమశిక్షణతో ఇలా ఉండాలని చెప్పిన వ్యక్తి ఈరోజు భారతదేశంలో కాక ఆస్కార్ అవార్డుకి టచ్ చేసిన హీరో. చిన్న వయసులో నుంచే ఎన్నో రికార్డు సృష్టించి అటు పార్టీ వైపులో కూడా 2009లో తన ప్రాణాల మీదకి వస్తే కూడా ఆ రోజు పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి. మరియు తల్లిగారంటే మా దేవతాయమ్మ శాలిని మేడం. 2001లో నేను కలిసినప్పటి నుంచి ఈ రోజుకి కూడా నాకు పేరు పెట్టి పిలుస్తారు మేడం గారు. కానీ అలాంటి మంచి మనసున్న శాలిని గారిని, మరి మా దైవరూపం పెద్ద ఆయన ముఖ కవళికలతో పుట్టిన ఆయన పేరు పెట్టిన వ్యక్తి మా ఎన్టీఆర్ గారు. ఆయనకి అసలు మాట్లాడిన భాష, అసలు వినరాని భాష, ఒక తెలుగుంటి ఆడపడిచికి మాట్లాడిన భాష మాట్లాడినారు అనంతపురి ఎమ్మెల్యే దుర్గాప్రసాద్. ఆయన కూడా మనకు మాట్లాడాలని ఉంది, కానీ ఆ భాషలు మాకు కూడా వస్తాయి, కానీ మేము మాట్లాడడం. ఎందుకంటే క్రమశిక్షణకి కేర్ ఆఫే మా ఎన్టీఆర్ గారు. అందుకోసమే ఆ భాష మాట్లాడలేము. ఆ భాష మాకు నేర్పిలేదు, మాకు రాదు, మాట్లాడే కూడా రాదు, కానీ వస్తుంది. ప్లస్ మనకి హీరో గారి నడవలే కూడా నడుస్తున్నాం కాబట్టి ఆ భాష మేము మాట్లాడలేము. చాలామంది సోదరులు మాట్లాడినారు. నా తరఫున ఒకటే విజ్ఞప్తి, మా ఆదోని కాన్స్టిట్యూన్సీలో మైనారిటీలు ఎక్కువ. తెలుగుదేశం పార్టీలో 25 ఏళ్ళ నుంచి నేను సీనియర్ లీడర్గా ఉన్నాను. పట్టణ అధ్యక్షుడిగా చేసినాను, తెలుగు రాష్ట్ర కార్యదర్శి చేసినాను. ప్రజెంట్ ఒక ఏరియా ఇన్ఛార్జ్. ఇప్పుడు మా ఏరియాలో బీజేపీకి సీట్ ఇచ్చినారు. మైనారిటీలకి బీజేపీ అంతా ఇది ఉందో అలాంటి చోట ఒక టీడీపీ అభిమానిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇంటికి వచ్చినాడు ఎమ్మెల్యే గారు ప్రసాద్ గారు. ముజీబ్, మీ ఫ్యాన్స్ మీరు మా కోఆపరేట్ చేయాలా సార్. మీరు కాదాడ పెద్ద ఆయన పార్టీ మాది, మా పార్టీ కోసం మీరు కూటమిలో అభ్యర్థి అయినారు. 100% మా ఫ్యాన్స్ కాదు, మా మైనారిటీ సోదరులు అందరితో గెలిపించుకుంటామని చెప్పి ఆ ఏరియాలో గెలిపించుకున్నాం మేము సార్ కోసం. దయచేసి దుర్గాప్రసాద్ గారిని గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మా స్టేట్ కమిటీ తరఫున, నా తరఫున కోరుచున్నాను. ధన్యవాదాలు. దుర్గాప్రసాద్ గారికి 2 days టైం ఇస్తున్నాము. ఆయన బహిరంగ క్షమాపణ, అతను మాట్లాడిన వ్యక్తి అభిమానితో మాట్లాడిన పక్కన పెట్టుకున్న క్షమాపణ చెప్పకపోతే అతను మాట్లాడిన మాటలు డీజే రూపంలో అనంతపూర్ మొత్తం ఒక 100 వెహికల్స్ అయినా అదే ప్లే చేసి అతను ఖచ్చితంగా క్షమాపణ చెప్పేందుకు తీసుకురావాలని మా ప్లానింగ్ కార్యాచరణ. అతను 2 days డెడ్ లైన్ ఇస్తున్నాం అభిమానులంతా కలిపి. ఆడవారిని గౌరవించిన అతను ఆ పదవిలో ఉండాల్సిన అవసరమే లేదనేది మా వాదన. కాబట్టి అతను కానీ చేయకపోతే 2 రోజుల తర్వాత మా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఇది పార్టీ కంటే వ్యక్తి విషయం. వ్యక్తిగా పార్టీ పరంగా మాట్లాడాలి అతను. ఈడ ఫ్యాన్స్ ఒక పక్క, ఆ వ్యక్తి ఒక పక్క, అంతే తప్ప ఇక్కడ
పార్టీ అనేది పార్టీ పని పార్టీ చేసుకొని పోతూ ఉంటుంది. మేము వ్యక్తిని టార్గెట్ చేస్తున్నాం. అతను వ్యక్తిగతంగా మాట్లాడే విషయం వ్యక్తితోనే మాట్లాడుతున్నాం. అతను పార్టీలో ఉన్నాడు కాబట్టి మేము పార్టీ పరంగా కొన్ని మాట్లాడుతున్నాం అంతే. హండ్రెడ్ 100% లేదు. మీరు ఆ క్వశ్చన్ ఏదండి ప్రస్తావించాల్సిన అవసరమే లేదు దీంట్లో. ఎందుకంటే వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తున్నారు. ఈ ఒక వ్యక్తి ఇతను పార్టీలోనే ఒక చెడు పురుగులాగా తయారయ్యి పార్టీకి ఫ్యాన్స్ కి డివైడ్ చేసేదానికి ప్లాన్ చేస్తాడని మా అందరూ అభిప్రాయం మంది. అవన్నీ కూడా ఫాలో చేస్తున్నారు. అదన్నీ ఒక రోజు వచ్చి ప్రెస్ కి వాళ్ళే చెప్తారు. ఈ లోపల మాకు హర్ట్ అయినాం కాబట్టి మేము మా ప్రణాళికతో మా ఫ్యాన్స్ పరంగా మేము పోతున్నాం అంతే తప్ప పార్టీకి సంబంధించి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని